అమెరికాకి ఇప్పటికే కొంతమంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాణ నష్టం ఇరాన్కి జరిగినంతగా జరగలేదు. కానీ అమెరికా కూడా 8 మంది దాకా కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు అమెరికా చెప్పాలి, దుబాయ్లో ఉన్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి మెరైన్స్, అంటే ఈ ప్రత్యేకించి తీసుకురాబడినటువంటి బలగాలు ఉన్నటువంటి ఒక ప్రదేశం దగ్గరన అకస్మాత్తుగా కామికాజీ డ్రోన్స్ ప్రత్యక్షమైన అవి వస్తూనే సూసైడ్ చేసేసుకుని తమని తాము పేల్చుకుని ఆ ప్రాంతాన్ని భస్మీపట్లం చేసినాయి. ఇదిగో రాత్రి వేళ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇవి ఇరాన్ ప్రొజెక్ట్ చేస్తుంది, తద్వారా ఇరానే చేసింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. కామికాజీ డ్రోన్స్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్లే వాడుతున్నారు. ఇవన్నీ అమెరికాకి సంబంధించిన మెరైన్స్ ఉండేటటువంటి బేస్లు, ఆ బేసుల మీద జరిగినటువంటి దాడి. ఇరాన్ భారీ దాడులకే పాల్పడింది. దీని ఇంపాక్ట్ ఏ మేరకు ఉందో అమెరికానే చెప్పాల్సి ఉంది.